ladies, welcome to my channel Hema Hangama and నేను మీ హేమ. వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ 8 వాళ్ళు కూడా చెప్పుంటారు మనిసార్లు, నేను చెప్తున్నాను. అండ్ ఈరోజు సాటర్డే కాబట్టి నాగమామ వచ్చేస్తాడు. నాగమామ వచ్చి అందరినీ తిట్టేస్తాడు అని అనుకుంటే మాత్రం అక్కడే మనం పప్పులో కాలేసిన వాళ్ళు అవుతాం. డెఫినెట్లీ స్టార్ మా కిడ్స్ని నెపోటిజం పేరుతోటి మన నాగమామ ఎలాగో తిట్టినా ఊరికే జస్ట్ స్వీట్గా మందలిస్తాడనమాట. అదంతా పక్కన పెట్టేస్తే ఆల్రెడీ నామినేషన్ అయ్యారు కదా కొంతమంది. ఈరోజు నామినేషన్ అయిన వాళ్ళలో ఎవరు లిస్ట్లో ఉన్నారు, ఎవరు బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనేది మాత్రం డిస్కస్ చేసుకుందాం. ముందుగా నిఖిల్ అయితే సేఫ్ అయిపోయాడు, ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు ఓటింగ్లో. ఆ తర్వాత విష్ణుప్రియ ఉంది. సో వీళ్ళిద్దరికి మంచి ఓటింగ్ అయితే పడింది. ఆ తర్వాత మన మణికంఠ ఈ మధ్యన ఆటలు ఎరగదీసేస్తున్నాడు కదా, దొంగతనాలు తెగాడేస్తున్నాడు అసలు. సో తర్వాత మణికంఠ సేఫ్ జోన్లో ఉన్నాడు. ఆ తర్వాత మనం చూసుకుంటే అభయ్ ఉన్నాడు. అండ్ ఆ తర్వాత మన సీత, నైనిక, ఆదిత్య ఓం, భాష అండ్ పృథ్వీ, వీళ్ళు ముగ్గురు లిస్ట్లో ఉన్నారనమాట. ఆదిత్య ఓం, భాష అండ్ పృథ్వీ. ఐ హోప్ పృథ్వీ వెళ్ళిపోతే సగం దరిద్రం వెళ్ళిపోద్ది అనుకోండి. ఎందుకంటే ఆడు ఆడేది ఉండదు, పెట్టేది ఉండదు, వాడికి సగం అర్థం కాదు. ఆ తర్వాత ఏమో బిగ్ బాస్ ఇచ్చిన గేమ్స్లో అది ఆడడు, పక్కనోడు ఆడుతుంటే చెడదొబ్బుతాడు. ఈ మాత్రం గాడు బొచ్చులో గాడు బిగ్ బాస్లో ఉంటే ఏంటి, బయటకు వెళ్ళిపోతే ఏంటి. నా పర్సనల్ ఫీలింగ్ భయ్యా, నిజంగా పృథ్వీ బయటకు వచ్చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లీస్ట్ మిగతా వాళ్ళు ఎంటర్టైన్ అన్నా చేస్తున్నాడు. ఇటు సోనియాని హగ్ చేసుకోవడానికి, ఆళ్ళని హగ్ చేసుకోవడానికి బిగ్ బాస్కి వెళ్ళాడు అన్న ఫీలింగ్ వస్తుంది. ఆవిడేందో అందరి గురించి పెద్ద పత్తిత్తి కబుర్లు చెప్పుద్ది. ఈవిడ చేసే అన్ని శ్రీరంగ లీలలే, ఏం లీలలో తెలియదు కానీ ఈవిడ చేసే అన్నీ అలాంటి లీలలు అనమాట. సో ఈవిడ చేస్తే ఒప్పు, పక్కోడు చేస్తే తప్పు అనేట్టు ఒక మైండ్ సెట్లో ఉంటుంది. అది ఏంటో నాకు అర్థం కాదు. సో ఓవరాల్గా ఈ వీక్ ఎలిమినేషన్లో లీస్ట్ బాటమ్ 3లో ఉన్న వాళ్ళు అయితే ఆదిత్య ఓము, శేఖర్ భాష అండ్ పృథ్వీ. మరి ఎవరు వెళ్ళిపోతారు ఏంటి అన్నది చూద్దాం. ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది నేను నైట్ లోపు మీకైతే ఒక వీడియో చేసి పెట్టేస్తాను, షార్ట్లో చేస్తాను, చూసేయండి. ఇది ఇవాళ లైక్ ఎవరు వెళ్ళిపోతారు, ఎవరెవరికి ఎంత ఓటింగ్ వచ్చింది. ఎందుకంటే నిన్న నైట్ తోటే ఓటింగ్ క్లోజ్ అయిపోయింది కదా. సో ఆ ప్రకారంగా చూసుకుంటే నిఖిల్ హైయెస్ట్లో ఉన్నాడు, పృథ్వీ లీస్ట్లో ఉన్నాడు. ఫ్రెండ్స్ ఇద్దరు పైన ఒకరు కింద ఒకరు ఉన్నారనమాట. ఎవరు వెళ్ళిపోతారో చూద్దాం. అబ్బా నేను కూడా వెయిటింగ్ మీ లెక్కనే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ అప్డేట్స్ కోసం మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ డూ ఫాలో హేమా హంగామా. అరే అరే చెప్పురా. అరే అదేరా ఇందాక చెప్పమని చెప్పే కదా. ఏది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కదా. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే